అలాగే 70వ వసంతంలోకి అడుగుపెట్టి 71లోకి గుర్తులేరు నలిమెల భాస్కర్ గారికి, అలాగే రచయిత కవి పెద్దేటి అశోక్ కుమార్ గారికి, కవి రచయిత జూకటి జగన్నాథం గారికి, వేదిక ముందున్న మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, భాస్కర్ సార్ వారం రోజుల క్రితం రావాలని చెప్పినప్పుడు ఈ కార్యక్రమం గల శ్రీరామనవమి ఉన్నా ఏదన్నా భాస్కర్ సార్ పిలవడమే, మనల్ని పిలవడం ఒక గొప్ప అవకాశంగా భావించి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇందులో మాట్లాడే ఎందుకంటే తన ముందు మాట్లాడడం అంటే చాలా మాటలు రావు. నేను ఫస్ట్ నేను వస్తాను కాదు, రాయగలుగుతాను కానీ వస్తాను. అయినప్పటికీ అందరూ ఒకరిలో చెప్పినట్టు భాస్కర్ సార్తో చెప్పాడు. మనకు పరిచయం అని చెప్పుకోవడమే గర్వంగా భావించే సమయం రోజులు ఇది. తను తెలంగాణకి ఒక భీష్ముడు లాంటి వాడు, ఈ కవి ప్రపంచానికి పితామహుడు లాంటి వాడు. ఆయన రచనలు తెలంగాణ భాషను కానీ కవిత్వం వెళ్ళకుండా ఆయన మంచి మనసు ఉన్న వ్యక్తి. ఆ మంచి మనస్సునే వ్యక్తి కాబట్టే మా నాన్న మీద అవార్డు ఇవ్వాలనుకున్నప్పుడు కూడా భాస్కర్ సార్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యన ఆలోచి గారి అవార్డు రావడం కూడా చాలా ఆనందం చేసింది. 2 సార్లు ప్రభుత్వం తరఫున, ఒకటి పివి నరసింహారావు గారి కుటుంబం తరఫున 2 సార్లు ఆలోచి అవార్డు అందుకున్నారు. నాకు భాస్కర్ సార్ 1991 నేను మానేట్ టైమ్స్ పత్రిక వివరిస్తున్నప్పుడు పిఎస్ రవీంద్ర, వారానంద్ మొదటిసారి తెలుసుకున్నాం. అప్పటి నుండి ఎంత మధ్యలో కొంచెం జ్ఞాపకం చేసి వెళ్ళడం వల్ల అప్పటి నుండి ఆ రచన నా పుస్తకాలు వచ్చిన వాటికి ఒక్కసారి కాదు, చదివినప్పుడల్లా చాలా బాగా రాశావు, మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి, సినిమాలు గుర్తొచ్చాయి, ఇలాంటివి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. ఎక్కడ కలిగినా చాలా బాగా మాట్లాడతారు. ఎవరికి తన చుట్టూ వాళ్ళకు ఎవరికి ఏ ఇబ్బంది లేదు. మీకు తెలుసా కవిత వాళ్ళ అబ్బాయి ఇలాంటి సమాచారం అందించడంలో కూడా తను ముందుంటాడు. దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఎక్కడ ఎంతో నొచ్చుకోవడమే కాకుండా అది మనకు తెలియజేసి మనల్ని పలకరి మనకి చెప్పడం నిజంగా ఆయన గొప్ప మనసు నిదర్శనం. భాస్కర్ సార్ లాంటి వారు కాబట్టి ఒక మంచి మనసుతో అందరినీ తీరుస్తూ ఎంతో మంది కవులకు రచయితలకు ఇక్కడ ప్రోత్సాహకరంగా ఈ కరీంనగర్లో ఎంతో మెత్తగా మందలిస్తుంటారు. అది కూడా తెలుసు. వారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.